ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి లైట్ గా ఓవర్ అయిందా? లైట్ గా కాదు, హెవీగానే అయింది. ఏం చేస్తున్నావు? మీ నాన్న చెప్పిన పనే చేస్తున్నా. మా నాన్న ఏం చెప్పారు? జాగ్రత్తగా చూసుకో బాబు, ఇక నుంచి నా కూతురు బాధ్యత నీదే అని అన్నారు కదా. మరి బాగా చూసుకోవడం అంటే చెమట కూడా పట్టకుండా చూసుకోవడమే కదా. కేదార్, నేను ఆల్రెడీ నీ భార్యని. నువ్వు మళ్ళీ ఫ్లర్ట్ చేసి పడేయాల్సిన అవసరం లేదు. భార్య అయితే ఫ్లర్ట్ చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా? అసలు అకార్డింగ్ టు ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ పెళ్ళయ్యాకే భర్తలు భార్యలతో ఫ్లర్ట్ చేయాలి. ఆహా, ఇంకా రోజు ప్రేమగా మాట్లాడాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, సర్ప్రైజ్ చేయాలి, నవ్వించాలి. ఇలా స్పేస్ దొరికినప్పుడల్లా ఫ్లర్ట్ చేసి అదిగో నువ్వు సిగ్గుపడుతున్నావే అలా బ్లష్ అయ్యేలా చేయాలి. అదే అలానే వైఫ్ ని సిగ్గుపడేలా చేయాలి. ప్లీజ్ చాలు, ఇంక నువ్వు వెళ్ళు. ఎక్కడికి? అలా వెళ్ళి కూర్చో. నాకు ఇక్కడే ఉండాలనుంది. కేదార్, నువ్వుంటే నేను పని చేసుకోలేను. నువ్విక్కడ పని చేస్తుంటే నేను అక్కడ ఉండలేను. కేదార్, దాత్రి. అయ్యో, డబ్బు లేదు, ఆస్తి లేదు, తండ్రి లేడు, ఇంటి పేరు కూడా తెలీదు. అయినా ఎట్టగమ్మి ఎంత ఆనందంగా ఉండారో. నిన్ను దాని జీవితంలోకి ఏ తాగుబోతో వచ్చి రోజు తనకి టార్చర్ చూపిస్తాడనుకుంటే అది చూసి ఎంజాయ్ చేద్దామనుకున్నాను. కానీ అది నా కళ్ళ ముందే ఇంత ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నా మొగుడు నన్ను పట్టించుకోవడం లేదన్న బాధ కంటే దాని మొగుడు తన్ని నెత్తిన పెట్టుకున్నాడన్న బాధే నాకెక్కువ ఉందత్తయ్య. మొగుడే పెండ్లాం గౌరవం పెంచుతాడని చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను గనమ్మి, అదే నిజమే. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా ఎంత ఆనందంగా ఉండారో చూడు. అమ్మా, అందరూ వస్తే పూజ ప్రారంభిస్తాను. సరే అండి. కేదార్, అక్కడికి కూడా వస్తే నీ మీద పంతులు గారు చెప్తాను, జాగ్రత్త. అమ్మ కౌశికి, మెహతా టీం రావడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes లో వచ్చేస్తా ఉన్నారు బాబాయ్. వదిన, పంతులు గారు పూజ మొదలు పెడదాం అంటున్నారు. పూజ స్టార్ట్ చేద్దాం బాబాయ్. మెహతా గ్రూప్ వాళ్ళు వస్తే జాయిన్ అవుతారు. పదమ్మా. ఒక నిమిషం. అమ్మ కౌశికి, మెహతా టీం వచ్చి వెళ్ళిపోయే వరకు యువరాజ్ కారులో ఉండడమే మంచిదనిపిస్తోంది. ఎందుకు మావయ్య గారు? ఇప్పుడు యువరాజ్ ఉంటే ఏమవుతుంది? యువరాజ్ మీనన్ కేసు గురించి మీడియాలో పెద్ద గొడవ జరిగింది కదమ్మా. అసలే మెహతా టీం వాళ్ళు ఇలాంటి విషయాల గురించి చాలా సీరియస్గా తీసుకుంటారు. అయినా కూడా వాళ్ళు అడిగితే చెప్పొచ్చులేనన్నా. దానికి యువరాజ్ని పూజకెందుకు దూరంగా ఉంచడం? మాటకి మాటే సమాధానం చెప్తే నాకేం భయం ఉండదు కేదార్. వీడు మాట్లాడడం తక్కువ, పోట్లాడడమే ఎక్కువ. బో ఏంది తలకాయ గాని తిరగతా ఉండాదా? మన బిడ్డని పక్కకు పోమని చెప్తా ఉండవో? మన ఇంటికి సంబంధం లేని వాళ్ళు, అనాథలు, అనామకులు పూజలో ఉండొచ్చు కానీ నా భర్త ఉండకూడదా మావయ్య? నా కొడుకు గాని ఈ పూజలో లేకపోతే నేను నా కోడలు కూడా ఉండము. అమ్మీ పద. పిన్ని ఆగండి. ఏంటి బాబాయ్ ఇది? ఇప్పుడు ఎందుకు గొడవ? గొడవ అవ్వకూడదనే వద్దంటున్నానమ్మా. అయినా ఈ పౌరుషం పెంపకంలో ఉండుంటే ఇవాళ నలుగురిలో అవమానపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా.
యువరాజ్ మెహతా టీం వెళ్ళాకే పూజకొస్తాడు. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే మీరు కూడా వాడితో పాటు వెళ్ళండి. అమ్మ కౌశికి, నువ్వు పూజ మొదలుపెట్టు. మావి గారు, ఉమ్. వదినా, యువరాజ్ రై. అది ఒక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. యువరాజ్, అబ్బోడా, ఛ! అత్తయ్య, పదండి వెళ్ళిపోదాం. మనం పోతే మనల్ని తోడుకొని తీసుకొచ్చేదానికి మా ఆయన మీ వదిన వస్తారనుకుంటా ఉండావమ్మి. పోయిందే మంచిదని ఊరుకుంటారు. మనం కూడా లేకుంటే ఈ జగదాత్రి కేదార్లు రెచ్చిపోతారమ్మి. ఏం జరిగినా సరే మనము ఈడే ఉండాలా. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీణాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిస్సీదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హలో, హలో సుధాకర్ గారు. వెల్కమ్. రండి ప్లీజ్. ఇప్పుడే పూజ మొదలైంది. అవునా? ఓం శుక్లాం వరధరం మీకోసం విష్ణుం వెయిట్ చేస్తున్నాం. శశివర్ణం ఓకే, ఓకే. చతుర్భుజం నమస్తే సార్. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అమ్మా, శంకుస్థాపన చేసేవాళ్ళు రండి. అమ్మ కౌశికి, వెళ్ళమ్మా. శ్రీవల్లి, నువ్వు కూడా రా. నేనా? శ్రీవల్లి, వెళ్ళు. అమ్మి, ఆ మెందుకిప్పుడు నువ్వు పనిగాని. అవునక్క, నేను మీతో పాటు శంకుస్థాపన చేయడం ఏంటి? వద్దు. ఎందుకు చేయకూడదమ్మా? నువ్వు ఈ ఇంటికి ఆడపిల్ల లాంటిదానివే కదా. కానీ ఈ ఇంటి పిల్ల కాదు కదా. కనీసం సంబంధం కూడా లేదు. అలాంటప్పుడు శ్రీవల్లి ఎలా పూజ చేస్తుంది? వదినా, మీరు కానివ్వండి. అరే, ఎందుకింత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? మంచి పని చేయడానికి మన పరాయని ఏముంటుంది? మన మంచి కోరే శ్రీవల్లి శంకుస్థాపన ఎందుకు చేయకూడదు నిషి? శ్రీవల్లి, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. సరే వదినా. ఛ, రా. మీరు స్టార్ట్ చేయండి పంతులు గారు. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపోర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యా